మీ అందరికీ తెలుసు నా దగ్గర విస్పష్టమైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడనని. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారిని. మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా, నారాయణ చైతన్య 2 కాలేజీలలో, దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్సు, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరబిందో, డాక్టర్ రెడ్డీసు, విరించి, కామినేని, ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టింది. నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్నకు కాదు, తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేసిరు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇది ఓన్లీ నేను నారాయణ చైతన్య లెక్క చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్ కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే ఎన్ని వందల కోట్ల పాలు ఇక్కడ సప్లై చేశారు. ఇక్కడ ఒక వ్యాపారం సప్లై అన్నటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హరీష్ రావు గారు పాల వ్యాపారం పెట్టింది 2018లో. కానీ అంతకన్నా ముందే తెలంగాణలో అనేకమైన డైరీస్ ఉన్నాయి. మస్కత్తి డైరీ 1965లో పెట్టింది, కరీంనగర్ డైరీ 1971లో పెట్టింది, జెర్సీ డైరీ 1986లో పెట్టింది, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ డైరీ 2002లో పెట్టింది, సుజలా డైరీ 2002లో పెట్టింది, వైష్ణవి డైరీ 2004లో పెట్టింది, మదర్ డైరీ ఇది ప్రజలు నడుపుకునేది, హయత్ నగర్, నల్గొండ, రంగారెడ్డి మిల్క్ యూనియన్. ఇది కాకుండా గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఉన్నది. మరి వీళ్ళకి ఎవ్వరికీ వ్యాపారం రావద్దట. ఏం విజయ డైరీకి 1000 కోట్ల వ్యాపారం వస్తే నష్టమా? పాడి రైతులకే లాభం జరుగుతుంది కదా. నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో, గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్ చేయండి. ఎనీ స్కూల్, ఎనీ హాస్పిటల్, స్కూల్లో 500 పైచిలుకుంటే జీవో ఇవ్వండి, విజయ డైరీ పాల్గొనాలని చెప్పండి. ప్రభుత్వం భూమి ఇవ్వలేదండి యశోద హాస్పిటల్కి. అంటే హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశోదకు భూమి ఇస్తారు, అదే యశోద నుండి ఆయన కంపెనీకి పాల ఆర్డర్ తీసుకుంటాడు. మరి ఇది క్విట్ ప్రోకో కాదా? దీని మీద ఏం ఎంక్వైరీ జరగదా? చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకు ఇంతసేపు చెప్తున్నా నేను అంటే, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది. కోర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, తెలంగాణ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు వదిలిపెట్టింది. వ్యవస్థీకృతంగా అవినీతిని చేసింది. పాల వ్యాపారం హరీష్ రావు గారికి, రియల్ ఎస్టేట్ పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు రామారావు గారికి, ఇసుక వ్యాపారం ఇంకొకరికి, ఇక చాలా మంది ఉన్నారు, 1 కాదు 2 కాదు. ఇట్లా వ్యవస్థీకృతమైన అవినీతి చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇక కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, మేమే వస్తాం గవర్నమెంట్కి అంటారు. కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయిపోయింది, వచ్చే అవకాశమే లేదు. కానీ బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఈ వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సహిద్దామా?